హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. అంటే నిన్న వెడ్నెస్డే అనమాట, బుధవారం అనమాట నిన్న. సో నిన్నటి వ్లాగు. మీలో ఎంతమంది అండి టిఫిన్ కోసం మార్నింగే పప్పు రుబ్బడం అయితే చేస్తారు? మాదైతే పల్లెటూరు కాబట్టి మేమైతే చేస్తామండి. అండ్ అస్తమాట్లు కాదు, మేము కూడా గ్రైండర్ అయితే వాడతాము, కానీ అస్తమాట్లు కాదు, ఎందుకో తెలీదు. ఆ రోట్లో రుబ్బాలనిపించింది అట్లా పప్పు అనేది. సో గారెల కోసం అనేది పప్పు అయితే రుబ్బి క్లీన్ చేస్తున్నానండి మొత్తం. సో రోట్లో రుబ్బడం అంటూ ప్రాసెస్ ఏమి అంత ఇష్టంగా ఉండదు, కానీ ఇలా కడిగేటప్పుడే చాలా విసుగ్గా ఉంటుందండి. బట్ మనకి హెల్దీ ఇది కదండి. సో రోట్లో రుబ్బినటువంటి పిండితో మనం గారెలు వేసుకున్నా, ఇడ్లీ వేసుకున్నా, ఇది వేసుకున్నా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అప్పటి కాలంలో మన పెద్దవాళ్ళు అలానే తినేవారు కాబట్టి హెల్దీగా ఉండేవారు. ఇప్పుడైతే అలా లేదు కదా, గ్రైండర్స్ అన్నీ ఎలక్ట్రికల్గా వచ్చేసాయి. సో వాషింగ్ అయితే చేసేస్తున్నానండి గారెల పిండి రుబ్బేసి. సో నేను ఇట్లా గారెల పిండి కోసం అని చెప్పి నానబెట్టుకున్నాము నైటే. సో అట్లా నానబెట్టుకున్న తర్వాత మినపగుళ్ళండి ఇది. సో మొత్తం అంతా క్లీన్గా వాష్ చేసేసుకుంటున్నాము. అండ్ మాకైతే మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్ అండి. ఆల్మోస్ట్ 5 to 6 days నుంచి వర్షం అండి, ఫుల్గా పడుతుంది. అండ్ మీకు కూడా ఇంతేనా? సో నేను రుబ్బిన పిండి అయితే అమ్మ చక్కగా గారెలు అయితే వేసేస్తుందండి. చూసారు కదా గారెలు అయితే ఎంత బాగా వచ్చాయో. ఎంతైనా రోట్లో రుబ్బిన పప్పు కదండి. సో ఆ రోజు అయితే చేపల పులుసు అయితే వండుకున్నామండి. సో చేపల పులుసు వేసుకొని గారెలు నంచుకొని అయితే తినేసాము. అక్కడికి టిఫిన్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాల్సిన పని అయితే పడిందండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే తణుకు దగ్గర అండి, వడ్లూరు. సో తేతలి పక్కన అనమాట. సో అక్కడికైతే వెళ్ళాము. నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా అమ్మమ్మ మొక్కల్ని పెంచడంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎక్కడ కొంచెం మట్టి కనిపించినా కూడా ఒక మొక్క అనేది పెంచడానికైనా ప్రయత్నిస్తుంది. సో అక్కడ లేని మొక్క అంటూ ఏం లేదండి. గోంగూర, తోటకూర, మొత్తం కాకరకాయ ఏంటి, మామిడికాయ ఏంటి, వంగ మొక్కలు, తమలపాకు అయితే పెద్ద వృక్షం అయిపోయిందండి. మొత్తం పాదంతా అల్లిమేసింది. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ప్రహరీ గోడ ఉంటుంది, బ్రాంబల్ది. సో ఆ గోడ మొత్తము తమలపాకు చెట్టు అయితే వేసిందండి. చాలా బాగా పూస్తుంది ఆకైతే. సో అట్లా అయిన తర్వాత మొత్తం అంతా ఎర్రతోటకూర జిమ్మేసిందండి. ఎర్రతోటకూర జిమ్మేసిన తర్వాత ఆ మొక్కలు అనేవి చూసారు ఎలా వచ్చేసాయో. చాలామంది కోసుకోవడానికి అయితే వస్తారండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వంకాయలకి ఏంటి, తోటకూరకి ఏంటి, తమలపాకులకి పూజ చేసుకునేటప్పుడు అవసరం వస్తాయి కదండి తమలపాకులు. సో తమలపాకుల కోసం కూడా వస్తారు. పూల మొక్కలు కూడా ఎన్నో ఉంటాయండి, చాలామంది వస్తారు. సో అమ్మమ్మ కూడా చాలామందికి పంచుతుంది, బ్రాహ్మిన్స్కి వాళ్ళకి వీళ్ళకి పట్టుకొని వెళ్ళిచ్చేసి వస్తుంది. ఎందుకంటే మరి అవి చెట్టునే ఉండడం కంటే వాళ్ళకి పూజకైనా పనికొస్తాయి కదా అన్నట్టు. సో అదిగోండి చూసారా, వంగ మొక్కలు అయితే వేసిందండి. తెల్ల వంకాయలు అనమాట ఇది. సో అవి అయితే విత్తనాల కోసం అనేసి ఉంచేసిందండి. సో వంకాయల్లో 2-3 రకాల చెట్లు అయితే వేసింది. అండ్ కరివేపాకు, బెండకాయ అయితే బెండ చెట్లు అయితే పెరిగాయండి. ఇంకా పూత అనేది రాలేదు, కాయలు రాలేదు అసలు. సో చిన్న చిన్న వంకాయలు మాత్రం ఉంచేసిందండి విత్తనాల కోసమని. నెక్స్ట్ ఇయర్కి అవి దాచిపెట్టి మళ్ళీ విత్తనాలు వాడుతూ అలా మొక్కను అయితే పెంచుతుందండి. కనకాంబరాలు, గోంగూర చూసారా. అమ్మమ్మ వాళ్ళు ఇంకా కూరగాయలు ఏమీ ఎక్కడ కొనుక్కోక్కర్లేదండి, అన్నీ ఇంటి ముందే ఉంటాయి. ఏ కూర కావాలంటే ఆ కూర, న్యాచురల్ ఫ్రూట్స్, న్యాచురల్ పంటగా కర్రీ అయితే వండుకొని తినచ్చు. చెరుకు గడ్డలు కూడా ఉంటాయండి. అలాగే రణపాలాకు కిడ్నీ స్టోన్స్కి మంచిది అంటారు కూడా కదా, ఆ రణపాలాకు చెట్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను క్యాప్చర్ చేశాను అనమాట. మెమరీగా ఉంటుంది కదా అనేసి అన్నట్టుగా నేను క్యాప్చర్ చేశాను. సో వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూసారా, ఫుల్ రెయిన్ అండి. ఆ రెయిన్లోనే వెళ్ళాము, ఎందుకంటే పని అలాంటిది, వెళ్ళాల్సిన పని ఉంది. సో వెళ్ళి వచ్చేసాము ఇంక వెంటనే. అక్కడ వీడియో తీసుకున్నంతసేపు మాత్రమే ఉన్నామండి. సో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసామన్నమాట. అది కంద కూడా ఉందండి. పెండ్లము, కంద, నారింజ, నిమ్మ, బత్తాయి, మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ ఏంటి, వెజిటబుల్స్ ఏంటి అన్నీ పండిస్తుంది. సో అదంతా అయిన తర్వాత అక్కడ ఒక 2-3 క్లిప్స్ అయితే తీసుకున్నాము, అమ్మ నేను ఇద్దరం కలిసి. సో ఆ క్లిప్స్ అన్నీ దిగిన తర్వాత చూసారు కదా, యాడ్ చేశాను ఒక పిక్ అయితే. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ అయిపోయిందండి. నైట్ అంటే అంత నైట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 5 ఆ టైం అయింది.
సో ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి బాలామృతంతో కేక్ చేద్దామని అయితే అనుకున్నాను. యూట్యూబ్లో వీడియో చూసి నేను బాలామృతంతో కేక్ అయితే ప్రిపరేషన్ చేశానండి. సో చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. నేను బాలామృతంతో కేక్ అని కొట్టగానే చాలా వీడియోస్ వచ్చాయండి. అందులో నాకు నచ్చినవి, నేను ఫాలో అయ్యే ఛానల్స్ నుంచి వచ్చినవి నేను వాటిని ఫాలో అయ్యి చేశానండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది, పొంగింది. అండ్ ఎగ్లెస్ అనమాట ఇది, ఎగ్ గట్ట ఏం వేయలేదు. సో నా దగ్గర కరెంట్ కుక్కర్ బౌల్ ఉంటే ఆ బౌల్లో పెట్టేశాను, ఆ గిన్నెలో పెట్టేసి వండేసాను. సో ప్రిపరేషన్ మొత్తం చేసుకుని, సో నేను చిక్కగా కలిపానండి. మెజర్మెంట్ మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు, బట్ వస్తుందా రాదా అనిపించింది. ఫైనల్గా వచ్చింది, చాలా పఫీగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్